హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా స్పెషల్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మా చెల్లి చేసిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా మీరు ఇంట్లోనే చేసుకుంటే రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం బిర్యానీ ఆకు 2-3 స్టార్స్, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 ఇలాచీ, 5-6 లవంగ మొగ్గలు, చిన్న చెక్క, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4-5 ఎండుమిర్చి. మెయిన్గా బ్లాక్ స్టోన్ వల్లే టేస్ట్ ఉంటుంది. ఈ మసాలాలన్నీ కూడా ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అసలు మాడనివ్వద్దు. లైట్గా ఫ్రై అయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మసాలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి చికెన్ ములిగేదాకా వాటర్ని వేసుకోండి. ఈ వాటర్ ఏమీ వేస్ట్ అవ్వవు. రైస్లోకి యూజ్ చేస్తాము. ఈ వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ ఒక 60% కుక్ అయిన తర్వాత స్టైనర్తో వాడ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వాటర్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ టైంలోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ ఈవెన్గా అలాగే ఫాస్ట్గా మగ్గిపోతాయి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నీళ్ళు లేకుండా వాడ్చుకున్న చికెన్ని వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. చికెన్ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ కారానికి తగ్గట్టు వేసేసుకోండి. చికెన్లోకి కారం బాగా పట్టించాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ప్యాన్ అడగంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత మనం మసాలా పొడిని ఫస్టే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని సగం వరకు వేసేసుకోవాలి. చికెన్ మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. చికెన్ కంప్లీట్గా ఉడకాలి. ఉడికిన తర్వాతే కారం అలాగే మసాలా వేసుకోండి. చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఫ్రై పీస్ బిర్యానీలోకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. బిర్యానీ చేసుకునే గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెయ్యి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మా చెల్లి జీడిపప్పుల్ని ఫ్రైలో వేయడం మర్చిపోయింది, అందుకే ఇప్పుడు ఫ్రై చేసుకొని ఫ్రైలో వేసుకుంది. మీరు ఉల్లిపాయలు వేసుకునేటప్పుడే జీడిపప్పుల్ని వేసేసుకోండి. బిర్యానీలోకి వీడియో క్లిప్లో చూపిస్తున్న మసాలాలతో పాటు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ టైంలోనే కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి.
మసాలా పొడిని మాడనివ్వకూడదు. నెక్స్ట్ వాటర్ని వేసుకోవాలి. చికెన్లో వాటరే వేసుకోవాలి, అప్పుడే ఈ బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని వేసుకోవాలి. అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత 2-3 సార్లు కడిగిన బియ్యంని వేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి. చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ రైస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకేముంది, ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ గైస్.